V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ గాజువాక డిపో ఎదురుగా ఉన్న బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ అవేర్నెస్ అవగాహన సదస్సు ఈరోజు జాతీయ బ్యానర్లతో ఈ యొక్క అవగాహన జరిగింది. ముఖ్య అతిథులుగా కేవి రమణాచారి, డాక్టర్ రాజారావు సార్, శివశంకర్, పూజారి శైలజ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి యొక్క అనుభవాలు, ఇప్పుడు చేస్తున్న బాడీ ఫిట్నెస్ వాళ్ళకి తెలియజేశారు. గత 1 ఇయర్గా విశాఖపట్నంలో ప్రాజెక్ట్ వర్క్ చేసాం. డైరెక్ట్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అది నేను ప్రత్యక్షంగా చాలామంది గత 1 ఇయర్గా విశాఖపట్నంలో ప్రాజెక్ట్ వర్క్ చేసాం. డైరెక్ట్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అది నేను ప్రత్యక్షంగా చాలామంది హిస్టరీ ఆఫ్ బాడీ బిల్డింగ్, మనం ప్రపంచ బాడీ బిల్డింగ్ గురించి తెలుసుకోవాలి. ప్రపంచ బాడీ బిల్డింగ్లో ఫస్ట్ కొన్ని దేశాలు ప్రారంభించారు. 19th century, 1870, 1861 రోమ్, జర్మన్, గ్రీక్ ఇలాగ కొన్ని దేశాల్లో బాడీ బిల్డింగ్ స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. అందులో 1867 నుంచి 1925 వరకు ఈజిన్ శాండో ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అని చెప్పబడతారు. ఈయన జర్మన్ కంట్రీకి చెందినవాడు. ఈరోజు ఫస్ట్ కాంపిటీషన్, గ్రేట్ కాంపిటీషన్ 1901 ఇయర్ 1901వ సంవత్సరంలో మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్స్లో న్యూయార్క్ సిటీలో అమెరికాలో నిర్వహించడం జరిగింది. కన్వర్ట్ చేశారు. సో దట్ వీఆర్ participating for the past few years bodybuilding competitions. The Olympic competition 1965. Hello, Larry Scott విజేతగా నిలిచి 2వ సంవత్సరం స్టేట్ సెకండ్ ఇయర్ లారీ స్కాట్ విజయం పొందారు. అక్కడి నుంచి ఆ జర్నీ అలాగా తీసుకొస్తే 2023 వరకు 22 మంది మిస్టర్ ఒలింపియాస్గా మనకి విజేతలుగా నిలిచారు. అందులో రోనీ కూలమన్ మనకు తెలిసి, జై కట్టర్ మనకు తెలిసి, షాన్ గోర్డన్ మనకు తెలిసి, అండ్ డెక్స్టర్ జాక్సన్, లీ హెనీ, ఫ్రాంకో కొలంబో, అర్నెస్ట్ స్వార్జెనెగ్గర్, శామ్యుయల్ మ్యాగ్నెట్ ఇలా ఎంతోమంది బయటి క్రీడాకారులుగా నిలిచారు. రైట్ టర్న్, రైట్ టర్న్, సేమ్ దిస్ ఇస్ లైక్ yes. ఇందులో డెల్టాయిడ్స్, చెస్ట్ పెక్టోరల్స్ అండ్ ట్రాన్స్వర్స్ along the vesicles latins ఇదంతా ఈ సైడ్లో చూపించారు. రైట్ టర్న్, ఇందులో సిమెట్రికల్ V shapes, trapezius, rhomboids along the all bodies backward turn. So right turn, so deltoids and transverse and side mutual. Right turn,
Now, first pose for the front double biceps. Flex. So this is the first pose of the bodybuilding competition. Biceps, laterals, core, pectorals, and triceps. Everything have to be considered by the judges. So second pose, the front lateral flex. So దీనికి V shape, the lateral wings under laterals must go along with the thighs, calves, and core pectorals, along with the body and the view of the front body. So side portion side on the choosing, along with the calves కూడా ఇందులో along with the calves. Relax. Pose number 5. Back lateral must go straight. Flex. Go back to shoulder. Pose number 6. Along with this. Flex. Relax. So, ఈ భాగం కోర్ భాగం rise along this. Relax. So, the muscle loading up along with professionality and the symmetrical base edges of the side. Yes, sir. Yes, sir. This is the right way to do the snatch, right? Now, this is the right position of the snatch. Now, clean and jerk. Yes, sir. And then we do the clean and jerk position. Thank you. Along with last mastursi, along with the trapezius, hyperextension of the string. Yes, sir. Okay. Now, thank you very much. Do the clean and jerk position. Thank you. Along with last mastursi, along with the trapezius, hyperextension of the string. Yes, sir. Okay. Now, thank you very much. 9 జూన్ 2024 గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ అవేర్నెస్ కార్యక్రమం జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు కోచ్లు అయినటువంటి పూజారి శైలజ గారు, డాక్టర్ రాజారావు సార్ గారు, కేవీ రమణాచారి నేషనల్ బాడీ బిల్డర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, సో మైసెల్ఫ్ శివశంకర్ ఆఫ్ సర్వీసెస్, సో ఆధ్వర్యంలో క్రీడా రంగం పట్ల ఫిట్నెస్ రంగం పట్ల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సో ఈ గాజువాక ప్రాంత వాసులకే కాక ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవగాహన సదస్సు క్రీడ పట్ల, బాడీ బిల్డింగ్ పట్ల, ఫిట్నెస్ రంగం పట్ల మేము ప్రతి ఒక్క ఫిట్నెస్ అసోసియేట్, స్పోర్ట్స్ ప్రొఫెషనల్ అసోసియేట్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలింపజేసి, సో ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యంగా స్పోర్ట్స్లో క్రీడా రంగంలో మంచి అభివృద్ధి సాధించేటట్టుగా మా అనుభవాన్ని పంచుతూ ఈరోజు ఈ అవగాహన సదస్సు మేటి క్రీడాకారులు, కోచ్లు అయినటువంటి మరొకసారి పేరున వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో విచ్చేసినటువంటి ఫిట్నెస్ ఫ్రీక్స్ అందరికీ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మున్ముందు మీ క్రీడా రంగంలోని, ఫిట్నెస్ రంగంలోని మంచి అభివృద్ధిని సాధించి మేటి ఫలితాలతో ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖ జిల్లా అండ్ భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు సంపాదించి కీర్తి ప్రతిష్టలు తెస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. జై హింద్. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ సదస్సు నిర్వహించడం, ఈ ప్రాంతంలో గాజువాకు సుమారు 100 మంది బాడీ బిల్డర్స్ ఈ ప్రాంతం చెందిన వారు చాలామంది ఉన్నారు. అదేకాక ఆంధ్రప్రదేశ్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా జిమ్ములు అత్యధికంగా నిర్వహించి
ఏర్పాటు చేస్తున్నారు. వారితో పాటు జిమ్ముల్లో ట్రైనర్స్ వారి అవగాహన కావాలి. ఫిట్నెస్ చేసేటప్పుడు ముందు కూడా డైరెక్ట్గా సామాన్లు పట్టుకొని వెయిట్లు పట్టుకొని చేయకుండా వాళ్ళు ఏం చేయాలంటే ముందు ఫిట్నెస్ చేయాలి. ఫిట్నెస్ చేసి తర్వాతే ఏ ఐటమ్ అయినా చేయాలి. అలా కాకుండా జిమ్ములు కోచ్లు సలహా లేకుండా వారు ఇండివిజువల్గా కొన్ని చేయడం వల్ల ఇంజూర్ అవుతాయి. వాళ్ళకి మజలు పట్టేయడం కానీ చేయి పట్టేయడం కానీ షోల్డర్ జారిపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కొన్ని జిమ్ముల్లో. అది ఏంటంటే పక్కాగా ఏ గేమ్ అవని ఫిట్నెస్ అనేది జిమ్ముల్లో చేయాలి. వాలీబాల్ ప్లేయర్ అవని, కబడ్డీ ప్లేయర్ అవని, ఎవరవనా వారానికి 3 రోజులు ఫిట్నెస్ ఇండియా క్యాంప్లో కానీ ఎన్ఈఎస్లో కానీ ఇది నిర్వహిస్తారు. ఎందుకంటే ఏ గేము క్రికెట్ ఆడుకొని వెళ్ళిపోతే కాదు, మజలు గట్టి కావడానికి ఫిట్నెస్ అవసరం. బాడీలో అవయవాలన్నీ గట్టిగా కృత్రిమంగా ఉండడానికి ఈ యొక్క జిమ్ములు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు భారతదేశానికి కాదు, మన ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి అందరూ కూడా అవగాహన, బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ అవగాహన జరగాలని ఈ నిర్ణయించి మొట్టమొదటిసారిగా ఈ జిమ్ ఆధ్వర్యంలో, ఫిట్నెస్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం. శివశంకర్ గారు, పూజర్ శైలేష్ గారు, రమణాచారి గారు, రాయప్ప గారు, ఇంకా ఇక్కడ చాలామంది యువకులు బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ సెంటర్లో అనేక మంది వచ్చారు. ఈ సదస్సు ఆదర్శప్రాయంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేనికోసం అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా జాయిన్ అయిన కుర్రలు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ చేస్తున్నారు. ఫిట్నెస్ చేయడానికి చాలా మటుకు ఇంతకుముందు మేము చేసిన టైంలో చాలా మటుకు మౌపింగ్ ఎక్సర్సైజులు కానీ చాలా మటుకు జిమ్లో కాకుండా బయట ఎక్సర్సైజులు ఒక నేలదేన్ అనగా దండిస్టన్ అనగా అలాంటి అవగాహన చేయకుండా లోపలికి రాణించేవారు కాదు. ఒక బెంచ్ ప్రెస్ చేయాలంటే కనీసం ఒక 3 నెలలు ట్రైనింగ్ ఉంటే కానీ బెంచ్ మీద చేయనిచ్చేవారు కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఎలాగుందంటే ప్రతి జిమ్లో కూడా మిషనరీస్ వచ్చి ఆ యొక్క మిషనరీ సదస్సు మీద ఇప్పుడున్న ప్లేయర్స్కి అందరూ కూడా ఇంట్రెస్ట్ మీద దాంట్లో చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి క్రీడాకారులకి కూడా కోచ్లు దగ్గరుండి వార్మపింగ్ ఎలా చేయాలా, వాళ్ళకి ఏ విధంగా మజిల్స్ కానీ బ్రేక్ అయిపోగానే కొన్ని షోల్డర్ జాయింట్స్ వదిలేయడం కానీ నీ జాయింట్స్ వదిలేయడం కానీ జరుగుతున్నాయి. అవి చాలామంది నూటికి కనీసం ఒక 2-3 జరుగుతుంది, అందరికీ కాదు. దాంతోపాటు డైట్ ఏ విధంగా డైట్ తీసుకోవాలా అన్నది కూడా లేటెస్ట్ కాకుండా పాత కాలం డైట్ అనేది చెప్పాలా. ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్తుంటే సప్లిమెంట్స్ అనగా అలా న్యూట్రిషన్స్ అనగా చెప్తున్నారు. అవి కాకుండా మనకి ఓల్డ్ తరంగా చెప్తే మనకు చాలా బెటర్. ఎందుకంటే ఫిట్నెస్ సదస్సు అనేది అందరూ నాతో క్రీడాకారులు అందరూ కూడా మాట్లాడారు ఎలా చేయాలనేది లోపల మనం ఆల్రెడీ చూసాము. ఇప్పుడు మన సీనియర్స్ అయినటువంటి ఆర్మీలో శంకర్ గారు కానీ పూజారి శైలజ గారు కానీ, ఇతను గాజువాకలో మోస్ట్ సీనియర్ మా గురువు, ఇతను కూడా గాజువాకలో #1 సీనియర్ మోస్ట్ బాడీ బిల్డర్ రాజారావు గారు, అలాగే రాయప్ప గారు కూడా సీనియర్. వీళ్ళ దగ్గర నేను చాలా చిన్నకురాండి. నేను రైల్వేస్లో స్పోర్ట్స్ కోటాలో జాబ్ రిపోర్ట్ అయ్యి టికెట్ కలెక్టర్ కానీ జాబ్ సంపాదించాను 2000 సంవత్సరంలో. ఈ రోజు నాది స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చిందంటే కూడా అది ఆ రోజుల్లో నేను కష్టపడి చేశాను, కానీ ఈ యొక్క సప్లిమెంట్స్ అవి కూడా లేవు. నేను ఎందుకంటే ఈ కారణంగా చెప్తున్నాను, సదస్సు అనేది దాంట్లో ఉన్న మ్యాటర్గా దీన్ని కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్ డైట్ తీసుకోండి, న్యాచురల్గా చేయండి, గ్యారంటీగా అందరూ కూడా డెవలప్ అవుతారు. ఈ యొక్క చెప్పడానికంటే ఇంకేం లేదు, మిగతా అందరూ మాట్లాడేశారు. స్ట్రైట్గా బ్యాక్గ్రౌండ్ బాగుంటాయి సాయి, బ్యాక్గ్రౌండ్ రాండి అంటే శివశంకర్ అలాగే టి శ్రీనివాస్ రెడ్డి గారు పూలబొట్టు ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే రాయప్ప గారు, శ్రీమతి పూజా శైలజ గారు కూడా మెమెంటో అందజేయవలసిందిగా కోరుచున్నాం.
అలాగే భీమనాయుడు గారిని ఒక్కసారి వేదిక మీద రావాల్సిన వచ్చినాం. అలాగే భీమనాయుడు గారి చేతులుగా సీనియర్ బాడీ బిల్డర్ డాక్టర్ శ్రీ రాజారావు గారికి మెమెంటో అందజేయవలసిందిగా వచ్చినాం. ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన ఫోన్ లోనే ఈజీగా దొరికేస్తుంది. బట్ 20 years బ్యాక్ ఇవేమీ లేవు. బట్ స్టిల్ షీ మేడ్ ఇట్ అన్నమాట. వీ హ్యావ్ టు బి ఇన్స్పిరేషనల్ నో ఫ్రమ్ హర్. ఎందుకంటే ఆమె అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అన్నమాట. టెల్లింగ్ అబౌట్ హర్, షీ ఈస్ a national games 3 times gold medal winner and a national medals for 20 times, international medals with 18 times, and sports authority of Andhra Pradesh weightlifting coach she is currently, and also in the Commonwealth Games she competed at 2002 Commonwealth Games where she got gold medal in 75 kg snatch, 75 kg clean and jerk, and 75 kg total events. That's not a normal thing. Nowadays, ఈ రోజుల్లో ఎవరైనా కామన్వెల్త్ గేమ్స్ కానీ ఒలింపిక్స్ కానీ వెళ్తే మనం న్యూస్లోని, పేపర్స్లోని, మ్యాగజైన్స్ ఎవ్రీవేర్ అన్నమాట మనం చూస్తున్నాము. బట్ ఆ టైంలోని ఇంత పాపులారిటీ కానీ ఇంత జనాల మధ్యలోకి వెళ్ళడానికి కొన్ని అవకాశాలు అనేవి చాలా తక్కువ. వాలీబాల్ ఆడినా, క్రికెట్ ఆడినా, ఏదైనా శరీరం దొడ్డుగా ఉండాలని చెప్పారు. బట్ ఇప్పుడు పీపుల్ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఫ్యాట్ పెరుగుతుంది, ఫ్యాట్ తగ్గించండి చాలు, అదే వాళ్ళకి కావాలి. 2 months జిమ్ చేయాలి, 3 months జిమ్ చేయాలి, అంతే. అది కంటిన్యూగా జిమ్ చేయాలని ఎవరు ఆలోచించట్లేదు. ప్రతి యువకుడు కూడా పర్ డే 2 hours మినిమం వర్కౌట్ అనేది చేయాలి. బట్ ఎవరు కూడా అది చేయలేదు. వాళ్ళు తినేస్తున్నారు, వస్తున్నారు, నాకు ఈ ఫ్యాట్ తగ్గించండి చాలు, మళ్ళీ వాళ్ళు తినేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ తగ్గించాలి, అంతే. దానికి కూడా మళ్ళీ ఇక్కడ నెగోషియేషన్స్. ఇప్పుడు మనం ఫీజు పెట్టాం, ఒక 2000 పెట్టాం. బయట ఒక రోజుకి వాడు అలాగే ఇక్కడ నుంచి మార్నింగ్ నుంచి నైట్ ఇంటికి వచ్చే వరకు వాడికి మినిమం ఒక 3000 అవుతుంది. బట్ ఇక్కడ 1 monthకి మనం 2000 చార్జ్ చేస్తున్నాం. దాంట్లో వాళ్ళకి నెగోషియేషన్ కావాలి అంటే 1000 వచ్చేది బాడీ తగ్గిపోవాలి. బయట ఫుడ్ మాత్రం అది ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, చీజ్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి, అటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం.